Okay, look at here. Chesara, anybody tell me the answer? 40 Newton, sir. 40 Newton, sir. 40 newtons. Very good. What is the relation? ఇక్కడ చేయాల్సింది ఏంటంటే the x component of your force is 50 newtons is 30 newtons. ఇది 50 newtons అయితే దీని యొక్క x కాంపోనెంట్ ఏంటి అంటే హారిజాంటల్ కాంపోనెంట్ fx ఈక్వల్ టు 30 న్యూటన్స్ అయింది. దెన్ వాట్ విల్ బి ద y కాంపోనెంట్ అంటే ఈ యొక్క కాంపోనెంట్ ఏమవుతుంది? ఇక్కడ ఏ విధమైనటువంటి యాంగిల్ అనేది ఇవ్వలేదు, fy క్యాలిక్యులేట్ చేయమన్నారు అంతే. f ఈక్వల్ టు 50 న్యూటన్స్. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా యాక్ట్ అవుతుంది కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే మీకు 10th క్లాస్ వరకు తెలిసినటువంటి ఫైథాగరస్ రూల్. ఓకే, ఆ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే ఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎఫ్వై స్క్వేర్ చేయటమే. మీకు కావాల్సింది ఏంటి? ఎఫ్వై కావాలి కాబట్టి ఎఫ్వై స్క్వేర్ని ఒకవైపు ఉంచుకుని ఎఫ్ స్క్వేర్ మైనస్ ఎఫ్ఎక్స్ స్క్వేర్ని ఒకవైపు తెచ్చేసుకోండి. ఎఫ్ఎక్స్ స్క్వేర్ అటువైపు వెళ్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది కాబట్టి సో పురుగులు వచ్చేసి వేసేయమ్మా తలుపు. ఎఫ్వై పురుగులు వచ్చేసి fy ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఎఫ్ఎక్స్ స్క్వేర్. సో దీని నుండి ఎఫ్ ఎంత? 50. సో కాబట్టి 50 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎఫ్ఎక్స్ స్క్వేర్, ఎఫ్ఎక్స్ ఎంత? 30 కాబట్టి 30 స్క్వేర్. సో యూ హ్యావ్ టు సింప్లిఫై దిస్ వన్. ఇది ఎంత? 2500 మైనస్ 30 స్క్వేర్ అంటే 900. 2500 నుంచి 900 సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ మనకు వచ్చేది ఎంత అంటే √1600 వస్తుంది. √1600 అంటే 40. సో y కాంపోనెంట్ ఇస్ 40 న్యూటన్స్. ఇక్కడ యాంగిల్తో పని లేదు, ఎందుకంటే మీకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎలా ఉంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపాటెన్యూస్ 50 ఇచ్చాడు, హారిజాంటల్ దట్ మీన్స్ అడ్జసెంట్ సైడ్ 30 న్యూటన్స్ ఇచ్చాడు. మనకి ఏ విధంగా ఈజీగా ఫైథాగరస్ రూల్ అప్లై చేసేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క సైడ్ని ఫైండ్ అవుట్ చేయడమే. ఇది ఈ విధంగా క్వశ్చన్ అడుగుతారు. అర్థమైందా? అర్థం కాలేదా? రిమైనింగ్ పర్సన్స్ కొంతమంది ఆన్సర్ చెప్పారు, వెరీ గుడ్. చైతన్య రెడ్డి అర్థమైందా? ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాను. నోట్ డౌన్. ఏ ఫోర్స్ is inclined 60 degrees to the horizontal. A force inclined 60 degrees to the horizontal. ఆ యాంగిల్ అనేది హారిజాంటల్ తో ఉంటుందా వర్టికల్ తో ఉంటుందా అనేది మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. టు ద హారిజాంటల్ ఇఫ్ ఇట్స్ రెక్టాంగులర్ కాంపోనెంట్ rectangular component in horizontal direction. In horizontal direction is the 50 newtons. Find the magnitude of force and vertical component of the force.
వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్. వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ రెండు ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇచ్చిన ఫోర్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం దాని యొక్క వర్టికల్ కాంపోనెంట్ ని కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు. రీడ్ ద ప్రాబ్లం వన్స్, అండర్స్టాండ్ ద ప్రాబ్లం అండ్ సాల్వ్ ద ప్రాబ్లం. A force is inclined 60 degrees to the horizontal. హారిజాంటల్ తో 60 డిగ్రీస్ చేస్తున్నటువంటి ఫోర్స్ ఉంది. అదే దాని మీనింగ్. ఏ ఫోర్స్ ఈజ్ ఇంక్లైన్డ్ 60 degrees to the horizontal. If it's a rectangular component in horizontal direction, అంటే ఈ యొక్క హారిజాంటల్ డైరెక్షన్ లో రెక్టాంగులర్ కాంపోనెంట్ 50 న్యూటన్స్ అయితే, అంటే హారిజాంటల్ కాంపోనెంట్ అంటే ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 50 న్యూటన్స్ అయితే ఫైండ్ అవుట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫోర్స్, అంటే ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ వర్టికల్ కాంపోనెంట్ అంటే ఎఫ్వై కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఎనీబడి ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లం. ఒక్క ఫోర్స్ హారిజాంటల్ కాంపోనెంట్ ఇచ్చారు, నెక్స్ట్ యాంగిల్ ఇచ్చారు అంతే. చేస్తారా చెప్పునా? వైష్ణవి చేస్తున్నాను సార్. శశిధర్ చేస్తున్నాను సార్. శ్యామల చేస్తున్నాను సార్. తేజసాయి చేస్తున్నా సార్. సూర్య చేస్తున్నా సార్. So magnitude 100 Newton, sir. magnitude 100 Newton, sir. వెరీ గుడ్. ఇంకెవరికి రాలేదా మ్యాగ్నిట్యూడ్ 100 న్యూటన్స్? ఎవరు చెప్పింది? ఎవరు? సూర్యానా? Yes, sir. ఓకే, వెరీ గుడ్. ఎబ్రియాజ్ హేమంత్, వాట్ అబౌట్ యూ? ఓకే,
All of you stop your writes. Please listen at least. All of you. వచ్చింది సార్ ఎంత 100 వచ్చింది సార్ తేజస్ అయిందా? తేజ సార్ ఓకే సార్ ఓకే ఓకే ఒకసారి చూడండి, ప్రాబ్లం లేదు. ఒకసారి చూడండి, రిమైనింగ్ పర్సన్స్ కూడా చూడండి ఒకసారి, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏ ఫోర్స్ ఈజ్ ఇంక్లైన్డ్ 60 degrees టు ద హారిజాంటల్ అన్నారు. ఫోర్స్ ఉంది ఎఫ్, హారిజాంటల్తో 60 degrees యాంగిల్ చేస్తుంది. ఇఫ్ ఇట్స్ రెక్టాంగులర్ కాంపోనెంట్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ ఈజ్ 50 న్యూటన్స్ అన్నారు. అంటే హారిజాంటల్ కాంపోనెంట్ 50 న్యూటన్స్ వచ్చేసింది. ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫోర్స్ అంటే ఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అండ్ వర్టికల్ కాంపోనెంట్ ఎఫ్వై. ఎప్పుడూ కూడా ఒక ఫోర్స్ ఎఫ్ అనేది ఇంక్లైన్డ్ ఫోర్స్ ఉంది, అది హారిజాంటల్తో చేసేటువంటి యాంగిల్ ఇక్కడ 60 degrees కాబట్టి హారిజాంటల్ కాంపోనెంట్ ఎఫ్ఎక్స్ అవుతుంది, వర్టికల్ కాంపోనెంట్ ఎఫ్వై అవుతుంది. సో దీనికి ఇందాక మనం చెప్పుకున్నటువంటిది హారిజాంటల్ కాంపోనెంట్ ఏమవుతుంది, ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ కాస్ థీటా. am I రైట్? వర్టికల్ కాంపోనెంట్ ఏమవుతుంది, ఎఫ్వై ఈక్వల్ టు ఎఫ్ సైన్ థీటా. మీకు ఇక్కడ థీటా వాల్యూ థీటా ఈక్వల్ టు 60 degrees ఇచ్చారు, అలానే ఎఫ్ఎక్స్ ఇచ్చేశారు. వెరీ సింపుల్ ప్రాబ్లం. ఎఫ్ఎక్స్ అంతా 50 న్యూటన్స్ ఇచ్చేశారు. సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ కాస్ థీటాని తీసుకోండి. ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ కాస్ థీటా. ఎఫ్ఎక్స్ ఎంత అండి, 50 న్యూటన్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ కాస్ థీటా వాల్యూ ఎంత, 60 degrees. సింపుల్గా ఏం చేయాలి, ఎఫ్ ఈక్వల్ టు 50 బై కాస్ 60 చేయాలి. ఇంతే. టెల్ మీ ద వాల్యూ ఆఫ్ ఎఫ్, దట్ ఈస్ 100 న్యూటన్స్. ఎఫ్ వాల్యూ 100 న్యూటన్స్ వచ్చేసింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎఫ్వై కావాలంటే వర్టికల్ కాంపోనెంట్ కావాలి. ఫార్ములా ఎఫ్వై ఈక్వల్ టు ఎఫ్ సైన్ థీటా. సో కాబట్టి ఎఫ్ అంటే 100 వచ్చింది, సైన్ థీటా సైన్ 60, 100 సైన్ 60. సైన్ 60 అంటే ఎంత, √3/2 సార్. √3/2. క్యాలిక్యులేటర్ ఉంటుంది కదా మీ దగ్గర, 100 ఇంటూ √3/2. సో కాబట్టి 100లో 2 times పోతుంది కాబట్టి 50 √3 న్యూటన్స్. దీనికి ఎందుకు అంత వర్రీ అయిపోతున్నారు, ఇదే సింపుల్ లాజిక్. అందుకే నేను ఈ ప్రాక్టీస్ సెషన్ అనేది ఇక్కడ నీకు పెట్టింది. రెక్టాంగులర్ కాంపోనెంట్స్, హారిజాంటల్ కాంపోనెంట్ ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ కాస్ థీటా, వర్టికల్ కాంపోనెంట్ ఎఫ్వై ఈక్వల్ టు ఎఫ్ సైన్ థీటా. ఇక్కడ మీరు చేయాల్సినటువంటిది ఏంటంటే, ఇది హారిజాంటల్తో చేసినప్పుడు ఇచ్చినటువంటి యాంగిల్ అప్పుడు మాత్రమే ఈ యొక్క రిలేషన్ అప్లై చేస్తాం. అదే వర్టికల్తో చేసింది అనుకోండి, దాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. అది కూడా నేను చెప్తా మీకు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇది అర్థమైందా, అర్థం కాలేదా? ఆల్ ఆఫ్ యూ. శ్యామల రెస్పాండ్. ఎస్ సార్, అర్థమైంది. ఓకే ఓకే రైట్. వచ్చిందా 50 √3. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక చిన్న లాజిక్ చెప్తా. ఎఫ్ అనేటువంటి ఫోర్సు ఇప్పుడు వరకు మనం చూసింది హారిజాంటల్తో థీటా యాంగిల్ చేస్తే, హారిజాంటల్ ఫోర్స్ ఎఫ్ఎక్స్, వర్టికల్ ఫోర్స్ ఎఫ్వై ఇచ్చేసి, కొన్నిసార్లు ఏం చేస్తారు అంటే ఈ యొక్క థీటా ఇవ్వకుండా ఈ యొక్క వర్టికల్తో చేసేటువంటి యాంగిల్ ఇస్తారు. అప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని సేమ్ ఇలానే రిజాల్వ్ చేసుకుని ఎఫ్ఎక్స్ ఎఫ్వై చేసుకుని, ఇక్కడ టోటల్ యాంగిల్ 90 కాబట్టి 90లోంచి థీటా తీసేయాలి. కాబట్టి 90 మైనస్ థీటా ఇది చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ కాస్ థీటా ప్లస్లో ఏమవుతుందంటే 90 మైనస్ థీటా అవుతుంది. అదే ఎఫ్వై ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎఫ్ సైన్ 90 మైనస్ థీటా అవుతుంది. ఇది
కాస్ 90 మైనస్ థీటా ఎఫ్ సైన్ 90 మైనస్ థీటా. ఇది ఎప్పుడు వర్టికల్తో కనుక యాంగిల్ చేస్తే, అది గుర్తుపెట్టుకోండి, వర్టికల్తో యాంగిల్ చేస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ వర్టికల్తో 30 డిగ్రీస్ చేస్తుంది అనుకోండి, ఎఫ్ఎక్స్ ఎఫ్వై. ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుందో చెప్పండి నాకు. 60 degrees. 90 మైనస్ 30 వేయాలి, degrees అంటే కాదు. 60 డిగ్రీస్ వేయాలి. 60 డిగ్రీస్ వేయాలి. అది లాజిక్. ప్రాబ్లంలో మీకు యాంగిల్ విత్ ద హారిజాంటల్ అన్నారా, యాంగిల్ విత్ ద వర్టికల్ అన్నారా అనేది గుర్తుపెట్టుకోవాలి. హారిజాంటల్ అంటే వచ్చిన యాంగిల్ చేసేసేయటమే, వర్టికల్ అంటే విత్ ద వర్టికల్ అన్నప్పుడు ఈ యొక్క టోటల్ యాంగిల్ 90లో నుంచి 30 డిగ్రీస్ని మనం సబ్ట్రాక్ట్ చేయాల్సిందే. ఓకే, 90 మైనస్ థీటా చేయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. Write a problem. Two forces of 3 Newton and 4 Newton are acting. 3 Newton and 4 Newton are acting at a point. Are acting at a point such that the angle between them is 60 degrees. Find the magnitude and the direction of resultant force. ఇది ప్రాబ్లం. Two forces of 3 newtons and 4 newtons are acting at a point such that the angle between them is 60 degrees. Find the magnitude and direction of the resultant force. ప్రాబ్లం నోట్ చేసుకున్నారా? ఈ యొక్క ప్రాబ్లం నేను చెప్తాను, నెక్స్ట్ దాని మిగతా ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయొచ్చు. ఇది ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి, టూ ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ ఏ పాయింట్. టూ ఫోర్సెస్ అన్నప్పుడు మీరు అప్లై చేయాల్సింది ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్. 3 ఫోర్సెస్ అన్నప్పుడు మీరు అప్లై చేయాల్సింది లామిస్ థీరం. 2 ఫోర్సెస్ అయితే ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ అప్లై చేయండి. 3 ఫోర్సెస్ కనుక ఇచ్చినట్లయితే లామిస్ థీరం అప్లై చేయండి. ఇక్కడ మీకు 2 ఫోర్సెస్ అన్నారు. 2 ఫోర్సెస్ ఆఫ్ 3 న్యూటన్ అండ్ 4 న్యూటన్ యాక్టింగ్ ఎట్ ఏ పాయింట్. ఈ పాయింట్ దగ్గర 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఫస్ట్ దాన్ని హారిజాంటల్గా తీసుకోండి, 3 న్యూటన్స్. నెక్స్ట్ ఇంకొక దాన్ని ఇంక్లైన్డ్గా తీసుకోండి, 4 న్యూటన్స్. యాక్టింగ్ ఎట్ ఏ పాయింట్ సచ్ దట్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్, ఈ రెండింటికి మిడిల్లో ఉన్నటువంటి యాంగిల్ 60 డిగ్రీస్. అంటే ప్యారలలోగ్రామ్ లాలో పి ఇక్కడ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా. 2pq కాస్ థీటా. ఇక్కడ ఏమన్నారు, యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్ 60 డిగ్రీస్ అన్నారు. ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్ ఫోర్స్. ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్. రిజల్టెంట్ అంటే ఏంటి, ఈ రెండిటి యొక్క డయాగ్నల్ గుండా పాస్ అవుతుంది అని చెప్పాం, బేస్డ్ ఆన్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్. ఈ యొక్క ఆర్ అనేది హారిజాంటల్తో ఆల్ఫా అనేటువంటి యాంగిల్ చేస్తుంది అని చెప్పాం. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ యొక్క ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి.
ఆల్ఫా ఈక్వల్ టు ఏంటి అంటే tan ఇన్వర్స్ ఆఫ్ క్యూ సైన్ థీటా బై పి ప్లస్ క్యూ కాస్ థీటా. క్లాస్ బిగినింగ్లో నేను ఇది ఎందుకు రివైండ్ చేశాను అంటే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి యూజ్ అవుతుందని రివైండ్ చేశాను. సో ఇప్పుడు నీకు ఈ యొక్క ఫార్ములాలో ఇదేంటి అమ్మా అంటే ఇక్కడ ఏమన్నాడు, ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్. ఓకే, సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్ వచ్చేసరికి ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా అవుతుంది. డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్ ఫోర్స్ వచ్చేసరికి ఇదేమో డైరెక్షన్ వచ్చేసరికి ఆల్ఫా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ క్యూ సైన్ థీటా బై పీ ప్లస్ క్యూ కాస్ థీటా. సో ఇచ్చినటువంటి ప్రాబ్లంలో P ఈక్వల్ టు 3 న్యూటన్ సబ్స్టిట్యూట్ చేయండి, Q ఈక్వల్ టు 4 న్యూటన్ సబ్స్టిట్యూట్ చేయండి, నెక్స్ట్ థీటా ఈక్వల్ టు 60 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేయండి. సింపుల్ సబ్స్టిట్యూషన్స్. దాన్ని జాగ్రత్తగా మీ యొక్క క్యాలిక్యులేటర్లో సింప్లిఫై చేయండి. ఇలాంటి ప్రాబ్లము మీకు ఎస్బిటిఈటి ఎగ్జామ్లో 5 మార్క్స్కి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఎస్ఐ క్వశ్చన్ కింద అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఫస్ట్ కేస్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ పీ వాల్యూ 3 క్యూ వాల్యూ 4 ఇంటూ కాస్ థీటా. థీటా వాల్యూ ఈస్ 60 డిగ్రీస్. మొత్తానికి కూడా స్క్వేర్ రూట్ చేసి సింప్లిఫై చేయండి. నెక్స్ట్ ఆల్ఫా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ క్యూ సైన్ థీటా బై పీ ప్లస్ క్యూ కాస్ థీటా. ఇది రిలేషన్. క్యూ వాల్యూ ఎంత 4 సైన్ థీటా వాల్యూ ఈస్ 60 డిగ్రీస్ బై పీ ప్లస్ క్యూ కాస్ థీటా. పీ వాల్యూ ఈస్ 3 ప్లస్ క్యూ అంటే 4 కాస్ 60 డిగ్రీస్. సో ఆల్ఫా ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయాలి. ఎనీబడి? Sir, 25.13. What is that? Wrong వచ్చింది. Okay. 15. R value? 6.08 newtons. ఓకే, 6.08 న్యూటన్స్. టెక్స్ట్ బుక్ లో ఉన్న ఆన్సర్ చెప్తున్నావా లేకపోతే చేసావా? చేస్తాను సార్, రూట్ ఓకే 37 వస్తుంది. ఓకే, 6.08 న్యూటన్స్. 6.08 న్యూటన్స్. నెక్స్ట్ కమింగ్ టు ద ఆల్ఫా వాల్యూ. రూట్ 37 న్యూటన్స్. చైతన్య రెడ్డి, ఓకే గుడ్. వాట్ అబౌట్ ఆల్ఫా వాల్యూ? $72.41. Cross check once. 34.71 newtons. ఏంటిది న్యూటన్స్? ఏంటి ఆల్ఫా వాల్యూ? ఆల్ఫా అంటే ఏంటి? డైరెక్షన్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ద డిగ్రీస్ వస్తుంది. ఎంత వచ్చింది ఆన్సర్? 34.71. నో, క్రాస్ చెక్ వన్స్. Sir, 32.02. నో నో నో. ఒక పని చేయండి, ఇదంతా ఎంత వచ్చిందో చెప్పండి. tan ఇన్వర్స్ అలానే ఉంచేసి 4 sin 60. మీరు ఎప్పుడు కూడా క్యాలిక్యులేటర్లో ఎలా చేస్తారు అంటే ఇలా ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్లో ఒకసారి చూడండి, ప్లీజ్ స్టాప్. ఫస్ట్ డినామినేటర్ చేయండి. 3 + 4 cos 60 కొట్టండి దాంట్లో క్యాలిక్యులేటర్లో. Sir,
ఎంత వచ్చింది? సార్ డినామినేటర్ అలానే ఉంచేసి దాన్ని ఏం కదపొద్దు. 4sin60 కొట్టండి. 4sin60 టైప్ చేయండి అంతే. 4sin60 బై ఆన్సర్ అని 2 3 సార్. కొట్టండి. 2 అని అర్థం మళ్ళా మీరు ఒకసారి చూడండి. అసలు ఒక క్యాలిక్యులేటర్ ఎంత ఈజీగా ఆపరేట్ చేయొచ్చు అంటే ఫస్ట్ మీరు 3 + 4 cos60 చేయండి, ఈక్వల్ టు కొట్టండి, ఆన్సర్ వస్తుంది. తర్వాత 4sin60 బై ఆన్సర్ అని కొట్టండి. ఆన్సర్ అనేది ఉంటుంది కదా క్యాలిక్యులేటర్లో, ఏఎన్ఎస్ అనే ఒక బటన్, అప్పుడు ఈక్వల్ చేయండి. ఎంత వచ్చింది ఇది? దీన్ని సింప్లిఫై చేయలేకపోతున్నారు మీరు. ఏ పొజిషన్లో ఉన్నారు? సమన్విత 1 సార్. ఎంత? 1 ఏమన్నా నేను క్యాలిక్యులేటర్ పక్కన పెట్టుకోవాలా, లేకపోతే మీకు క్లారిటీ వచ్చి సార్ 67.03. చూడండి. 3 + 4 cos60, 3 + 4 cos60 ఎంత వచ్చింది? సార్ 5 కదా? 67.03 నా సార్? ఎంత? కాదు 67.03. 3 + 4 cos60 ఎంత? 5 కదా? 7.5 సార్. 3 + 4 cos60 సార్ 5 సార్. 5 కదా? 4sin60 ఎంత? 2√3 సార్. 3 సార్. 3.4641 సార్. 3.464. రెండింటిని సింప్లిఫై చేయండి. 0.25 3.464 బై 5 0.692 సార్. 0.257 3.464 by 5 23 సార్. 0.6928. 3 So tan inverse of that answer 34.7. ఇందాక చెప్పారు ఈ ఆన్సర్ 34.7 degrees. ఇది ఓకే. అర్థమైందా ప్రాబ్లం? ఆల్ ఆఫ్ యూ. తేజస్ అయి వచ్చిందా రాలేదా ఆన్సర్?